ఏదన్నా ఇంట్రెస్ట్, వ్యాపారం చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే దానికి సపోర్ట్ చేయటం. ఇప్పుడు ఈ మేడం ఉన్నది, అంతకుముందు ఒక దగ్గర పని చేసినారు, ఇప్పుడు సొంతంగా 10 మందికి పని ఇప్పిస్తున్నారు. అట్లనే మీరు కూడా నేర్చుకున్న తర్వాత మీరు ఇంకెక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ, మీకు ఉన్నటువంటి ఇంటి దగ్గర కానీ మీరు సొంతంగా కూడా ఎదగటానికి మీరు ప్రయత్నం చేయాలి అనేది మా ఉద్దేశం. దానికోసం ఏముంటది, ఒకటి మీరు సొంతంగా ధైర్యం చేయాలి. ధైర్యం చేయరు చాలా మంది. ఈ మేడం ధైర్యం చేసింది హసీనా గారు కాబట్టి ముందుకు నడుస్తుంది. మీ లోపల కూడా అట్లాంటి ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా ధైర్యం చేయాలి, ఆమె సలహాలు తీసుకోవాలి. మీ దగ్గర ఎక్కడన్నా, మీకు తోచిన దగ్గర ఎక్కడన్నా మీరు కూడా 1-2 మిషన్లు తెచ్చుకోవాలి. ఇంకా లేదన్నా మిషన్లు కాకపోతే ఇంకేదన్నా వీవింగ్ నేర్చుకోవాలి, మగ్గం నేర్చుకోవాలి. మగ్గం నేర్చుకున్న ఐడియా ఉందా మీకు? మగ్గం వర్క్ అని అంటే ఈ జాకెట్లు కుడతారు కదా, జాకెట్ల మీద డిజైన్స్ వేస్తారు చూడు, అది మగ్గం వర్క్ అన్నమాట. జాకెట్లు మామూలుగా కుట్టిన దానికి మగ్గం మీద నేసిన వాటిని డిజైన్లు చేసి కుట్టిన దానికి తేడా ఎంత ఉంటుంది? 500 మాక్సిమం తీసుకుంటారు మంచి జాకెట్ కుడితే. కానీ మగ్గంని అది డిజైన్ చేసి కుడితే 3000 తీసుకుంటారు కదా, పట్టు చీర మీద, దాని మీద, దీని మీద. అంటే దాని లోపల మనం కొద్దిగా శిక్షణ పొందితే, అది కూడా నేర్చుకుంటే మీకు ఎక్కువ ఆదాయం వస్తుంది అన్నమాట. అట్లాంటి శిక్షణ ఇచ్చేటందుకు మేము ముందెట్టుకుంటాం. ఇప్పుడు కొత్తకోటలో అట్లాంటి శిక్షణ జరుగుతుంది, మగ్గం మీద శిక్షణ ఇస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ సరే ఈ 15 రోజులు టైలరింగ్ లో మీకు ఎట్లాగో శిక్షణ ఉన్నది కాబట్టి మిగిలిన విషయాలు మేము చెప్తా ఉంటాం అన్నమాట. మీ దాంట్లో చదువుకున్న వాళ్ళు ఎంతమంది, ఇంటర్మీడియట్ వరకు చదివిన వాళ్ళు ఉన్నారు? ఎవరన్నా చదివినావా? మా ఇంటర్మీడియట్ అయిపోయిందా? తర్వాత ఆపేసినావా? తర్వాత ఇంకా పైన చదివిన వాళ్ళు ఉన్నారా? డిగ్రీ చదివిన వాళ్ళు ఉన్నారా? లేదా? చదవలే? 10th చదివిన వాళ్ళు ఉన్నారా? అయితే చదువుకు దీనికి సంబంధం ఏం లేదు, వ్యాపారానికి. నేను ఊరికే తెలుసుకోవటానికి అడిగిన.